బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రతా బలగాలకు మావోయిస్టుల సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేసిన ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా యాంపురంలో చోటు చేసుకుంది. మృతులలో ఒకరు దేవయ్య ఆలియా సందీప్, మాజీ మావోయిస్ట్. ఈ మధ్యనే పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. అయితే మావోయిస్టుల కదలికలు పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడని, అతనితో పాటు మరో గ్రామస్తుడిని కూడా మావోయిస్టులు హత్య చేశారు. ఈ సంఘటన గిరిజన గ్రామాలలో భయాందోళన కలిగించింది. భద్రతా బలగాలకు మావోయిస్టుల సమాచారాన్ని చేరవేస్తున్నారనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు హత్య చేసిన ఘటన ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా యాంపురంలో చోటు చేసుకుంది. మృతులలో ఒకరు దేవయ్య ఆలియా సందీప్, మాజీ మావోయిస్ట్. ఈ మధ్యనే పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. అయితే మావోయిస్టుల కదలికలు పోలీసులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నాడని, అతనితో పాటు మరో గ్రామస్తుడిని కూడా మావోయిస్టులు హత్య చేశారు. ఈ సంఘటన గిరిజన గ్రామాలలో భయాందోళన కలిగించింది. ఇకపై ఇదే సమాచారాన్ని దీని గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి. హరి, ఛత్తీస్గఢ్ స్టేట్ బీజాపూర్ జిల్లా యాంపురంలో పోలీసులకు సమాచారం అందిస్తున్నారన్న నేపథ్యంతో, పోలీస్ ఇన్ఫార్మర్ల నేపథ్యంతో ఇద్దరు గిరిజనులను మావోయిస్టులు కాల్చి చంపారు. అయితే ఇందులో చంపిన వారిలో ఒకరు మాజీ మావోయిస్టు కాగా మరొకరు గ్రామస్తుడు. వీరిద్దరు కూడా గిరిజనులే. గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఇక్కడ ఈ సమాచారం, మావోయిస్టుల సమాచారం పోలీసులకు చేరవేస్తున్న దాని విషయంలో మావోయిస్టులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద కొంత విచారణ జరుపుతున్న నేపథ్యంలో లొంగిపోయిన మాజీ మావోయిస్టుల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు. వారి నుండి కీలకమైనటువంటి సమాచారం వెళ్తుంటేనే పోలీసులు గురి తప్పకుండా ఖచ్చితంగా మావోయిస్టుల స్థావరాల మీద దాడి చేసి అనేక మంది అగ్రనేతలను కూడా ఎన్కౌంటర్ చేస్తున్నారన్న దిశగా మావోయిస్టు నాయకత్వం అంతా కూడా దాని మీద ఇన్ఫార్మర్ల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. దీని నేపథ్యంలోనే ఈ యాంపురం గ్రామానికి చెందిన దేవయ్య అలియాస్ సందీప్, ఇతను మాజీ మావోయిస్టు. ఇతను ఇటీవల కాలంలో లొంగిపోయి ఆఫీస్ కంగారు పేరుతోని వరుస ఎన్కౌంటర్లు జరిపి పోలీసులు పెద్ద ఎత్తున కుమ్మింగ్ చేపడుతున్న నేపథ్యంలో ఈయన పోలీసులకు లొంగిపోయి జనజీవన సంస్థలో కలిశాడు. అయితే ఈ లొంగిపోయిన సందీప్ వల్లనే మన సమాచారం తెలుస్తుంది అని చెప్పేసి మావోయిస్టులు భావించారు. ఆయనతో పాటు మరో గ్రామస్తుని కూడా, ఇద్దరిని కూడా రాత్రి గ్రామంలోకి వచ్చి గ్రామంలోనే తీసుకెళ్లి గ్రామం దగ్గరలోనే అతన్ని చంపేశారు. ఈ ఇన్ఫార్మర్ నేపథ్యంతో ఇద్దరు గిరిజనులను చంపడం వల్ల ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులందరూ కూడా వారిలో కొంత భయాందోళన కలుగుతున్న పరిస్థితి. ఒకవైపు పోలీసులు మావోయిస్టుల సమాచారం చెప్పాలని చెప్పేసి పోలీసులు చేస్తుండగా, మరో పక్క మావోయిస్టుల సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారని చెప్పేసి ఇరు పక్షాల నుంచి కూడా గిరిజనుల అమాయకమైనటువంటి గిరిజనులైన తమను వేధిస్తున్నారని చెప్పేసి కూడా గిరిజనులు ఓపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. హరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెంకట్రావు.